ఓకే ఓకే. ప్రభువైన యేసు క్రీస్తు నామమున తీసుకోండి పత్రికలు. యొక్క పాలకొల్లు పట్టణ వాస్తవ్యులకు శుభవందనాలు తెలియజేసుకున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి ప్రేమను గురించి మీకు తెలియచేయడానికి ఈ రీతిగా మీ మధ్యకు పాటలు పాడుకుంటూ ఆయన యొక్క వాయిద్యములు వాయించుకుంటూ మీ మధ్యకు రావడం జరుగుతూ వచ్చింది. ప్రియులారా, దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకమును ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయన తన కుమారుని పుట్టించిన వానిగా ఉంటున్నాడు, అనగా యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకమునకు పంపించిన వారిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నీ పైన కనపరుస్తూ వస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకములో పుట్టించబడడానికి, లేకపోతే ఈ లోకములో రావడానికి కారణము దేవుని ప్రేమ. ఎందుకు వచ్చాడు యేసు క్రీస్తు ప్రభు వారు? ఎందుకు వచ్చాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు అంటే మానవులకు రక్షణనివ్వడానికి, లేక నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రక్షణ అనేది అనుగ్రహించాలంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారానే మీకు అనుగ్రహించబడుతుంది. యేసు అనగానే ఆ పేరుకే అర్థము రక్షకుడు అని. యేసు అనే పేరునకు అర్థము రక్షకుడు. ఆయన రక్షించేవాడిగా ఉంటున్నాడు, రక్షకుడు రక్షించేవాడిగా ఉంటున్నాడు. ఉదాహరణకి చూడండి, ఎవరైనా ఎక్కడైనా కాలువలో పడిపోతే, వానికి ఈత రాకపోతే వాడిని రక్షించడానికి ఒకడు ఉండాలి. అంటే ఈత వచ్చిన వ్యక్తి ఎవరన్నా వెళ్ళి రక్షించగలిగితే వాడు రక్షించబడతాడు, లేకపోతే ఆ నీటిలో పడి మృతి చెందేవాడు ఉంటాడు. అట్లానే మనుషులను రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి. మనుషుల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుని పేరే యేసు క్రీస్తు. దేని నుంచి రక్షిస్తాడు ఈ రక్షకుడు? ఈ రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడంటే మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక. పాపముల నుండి రక్షించేవాడికి నుంచాడు. పాపముల నుండి రక్షించేవాడిగా యేసు ప్రభువారు ఉన్నారు. ఎందుకు పాపం నుండి రక్షించబడాలి? పాపము నిన్నేం చేస్తుందంటే నరకమునకు తీసుకుని వెళ్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణము అనే మాట పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అనగా ఇంకో మాటలో చెప్పాలంటే నిత్య నరకము. మరణం అంటే అందరికీ సంభవించే మరణమును గురించి మాట్లాడట్లేదు. మరణం అంటే ప్రతి మనుష్యుడు మరణించే మరణం గురించి మాట్లాడటలేదు. ఒక మాట రాయబడింది ప్రకటన గ్రంథంలో, ఏంటంటే అది అగ్ని గంధకములతో మండుగుండము, ఇది రెండవ మరణము అనే మాట రాయబడుతూ వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో. ప్రతి మనుషుడు లోకానుసారంగా ఈ శరీర విషయంలో మరణిస్తూ ఉంటారు. కానీ రెండవ మరణం అనేది ఉందంట. అది అగ్ని గంధకములతో మండు గుండమంట. అది నరకాగ్ని, అంటే నిత్యము అగ్నితో నిండే ఆ నరకాగ్ని నుంచి తప్పించడానికి, పాపం వలన వచ్చే జీతమైన మరణమును తప్పించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చారు. ఆ రక్షకుడు లేకపోతే ఆ యొక్క నరకము నుండి, అగ్నిగుండము నుండి నువ్వు తప్పించబడవు. పాపముల నుండి నువ్వు రక్షించబడలేవు. ప్రియుడా, నువ్వెవరైనా కావచ్చు, మంచి వ్యక్తివి కావచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, పుణ్యకార్యాలు చేయొచ్చు, కానీ ప్రియుడా, యేసు క్రీస్తుని నమ్మకపోతే నీ పాపం నుండి నువ్వు రక్షించబడలేవు. పాపములను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. యేసు ప్రభువారిలో మాత్రమే ఆ శక్తి ఉన్నది. అందుకే ప్రియుడా, ఇది నాన్న ఈ రీతిగా పని పెట్టుకుని మరి మీ వద్దకు వచ్చి ఈ యొక్క మాటలు ప్రకటిస్తున్నా. ప్రియుడా, మీరు ఎవరైనా కానీ యేసు క్రీస్తు రక్షకుడని గమనించండి. జాతి మత కుల భేదములు ఏమి లేవు. ఒక మాట చెప్తుంది పరిశుద్ధ గ్రంథం, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నా. మనుషులకు ఏ భేదము లేదంట, ప్రతి ఒక్కడు పాపి అయి ఉన్నాడు.
నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాట పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ఎవరైనా కానీ పాపివే అనుకోవద్దు. నేను మంచివాడిని, నేను పుణ్యాత్ముడిని, నేను ధర్మాత్ముడిని అనుకోవద్దు. నువ్వు పాపివి. మనుషుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి పాపే. పాపం నుండి నువ్వు రక్షించబడాలి. నిన్ను పాపం నుండి రక్షించి అనగా నిత్య నరకము నుండి నిన్ను తప్పించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అదే సందర్భంలో ఈ నెలంతా కూడా పలు చోట్ల క్రిస్మస్ అనే పేరున ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన వచ్చింది మనుషులందరి కొరకు, మనుషులందరి రక్షణ కొరకు, మనుషులందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పారు ఆయన పుట్టినరోజుని. ఆ రక్షకుడు పుట్టుట మనుషులకు అందరికీ కలిగిన శుభవర్తమానం. ఎందుకంటే మనుషులకు అందరికీ రక్షణ ఉంది కాబట్టి. ప్రియులారా, మీరెవరైనా కానీ యేసుని గురించి ఆలోచించండి, యేసుని గురించి తెలుసుకోనండి, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రభు మీ కట్టి కృపను దయచేసి దీవించును గాక. ఆమేన్.